కాసేపట్లో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 11:30 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలిసిందే. ఈ భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపైన సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొంటున్నారు. తర్వాత సీఎస్ శాంతికుమారి, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇవల్ల నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగానే ఈ సమావేశం ఉండబోతుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల నుంచి, తర్వాత ప్రజా ప్రతినిధుల నుంచి ఇట్లా ఎవరిని కదిలించినా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలలో ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రత్యేక రిపోర్ట్ను 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి ఇచ్చింది. సో దాని మీద పూర్తి స్థాయిలో మరోసారి అధ్యయనం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై ఈ సమావేశంలో బీసీలకు చట్టపరంగా డెడికేషన్ కమిషన్ చూపించినటువంటి రిపోర్టు ప్రకారంగా డెడికేషన్ కమిషన్ ఇటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగా మరి ఎంత చట్టపరంగా బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే 42% ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఈ 42% ఇవ్వాలంటే ఈ చట్టపరంగా సాధ్యం కాకుంటే చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లతో పాటు ఇంకా మిగతా బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఎంత శాతం ఉంటుంది, సో ఆ ఎంత శాతం ఉన్నదాన్ని ఎక్కడెక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ ఈ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుందో ఈ సమావేశంలో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీలకు, మైనార్టీలకు ఇట్లా ఎవరెవరికి ఎంత రిజర్వేషన్లకు బోంగా మిగతా ఎన్ని సీట్లు మిగిలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఈ బీసీలకు సంబంధించిన దాని మీదనే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి 42% ఇచ్చి తీరుతామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ దిశలోనే బీసీలకు 42% ఇచ్చే విధంగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జరిగే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో దీని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ పూర్తి స్థాయిలో దీన్ని క్లోజ్ చేయొచ్చు, ఆ తర్వాత ఈ ఎన్నికలు అనేవి పూర్తి చేయొచ్చు, ఆ తర్వాత ఈ ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కాకుండా, ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఎట్లా ఈ ఎన్నికలు నిర్వహించాలన్న దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికలు కనుక నిర్వహిస్తే 2 విడతలా లేదంటే 3 విడతలా, ఇట్లా ఎన్ని విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలి, ఏ డేట్లా ఈ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది, ఇబ్బందులు విద్యార్థులకు అటు ఎవరైతే ఈ ఎన్నికల్లో పాల్గొంటారో అధికారులకు ఇబ్బంది కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా వీటిపైన కూడా చర్చించి దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంకో చర్చ కూడా ఈ ఎంపీటీసీ, జెడ్పీసీలకు సంబంధించి, తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకో చర్చ కూడా బయట జరుగుతూ ఉన్నది. సో ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు అనే చర్చ కూడా ఒకటి జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద కూడా ఇవాళ జరిగే ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ముందు సర్పంచ్ ఎన్నికలకు వెళ్తారా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా, ఇట్లా దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ జరిగే ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, తర్వాత బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ఎక్కడెక్కడ ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ జరిగే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శ్రవంతి.